మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు, మాకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాము, చనిపోవాలనిపిస్తుంది, ఇలా చాలామంది వచ్చినటువంటి వారు అడుగుతూ ఉంటారు, వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి వాటి గురించి చాలా స్పష్టంగా సనాతన ధర్మము కేవలం సనాతన ధర్మంలో మాత్రమే చెప్పబడింది. అలా అంటే ఏదైనా ఒక జన్మ మొట్టమొదటిసారిగా తీసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో అందరూ కూడా ఒకే రకమైనటువంటి పద్ధతిలో జన్మించాలి. అంటే బీద, ధనిక ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా ఏమీ లేకుండా మామూలుగా అందరూ ఒకే కుటుంబంలోనూ అంటే ఒకే విధానంలో జన్మించాలి. ఒకే విధానము అంటే ధనికన, పేదన ఇలాంటి అట్మాస్ఫియర్లో జన్మించాలి. అలా కాకుండా రకరకాలుగా జన్మించడానికి కారణం ఏమిటంటే, సనాతన ధర్మంలో చెప్పినటువంటి చాలా శక్తివంతమైనటువంటి విధానము కర్మ సిద్ధాంతం. ఎన్నెన్నో జన్మలలో ఏదేదో చేయడం మూలాన వాటి యొక్క ఫలితాలను అనుభవించడానికి రకరకాల విధానాలలో మనం జన్మించడం అనేది జరుగుతుంది. ఇది చాలా స్పష్టమైనటువంటి విధానం. సో జన్మించిన తర్వాత ఎదగడము అనేటువంటిది మీ చేతిలో ఉంటుంది. మరి జాతక స్థితిలో ఉండదా అంటే దాని యొక్క ప్రభావము ఎల్లవేళలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. వాటిని మీరు చెప్తూ వాటిని మీరు పరిష్కారం వైపుగా చూసుకుంటూనే, పరిష్కారం చేస్తూనే మీరు మున్ముందుకు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనము ఒక జన్మ తీసుకున్నాము అని అనుకున్నప్పుడు గత జన్మానుసారము మనం చేసేటువంటి పనులన్నీ కూడా మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతులలో మీ పైన ప్రభావం చూపించడం అనేటువంటిది జరుగుతుంది. గత జన్మలో తీవ్రమైనటువంటి విధానం కనుక ఇబ్బందులు మనం చేసి కనుక ఉన్నట్టయితే ఈ జన్మలో అవి తప్పకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా అత్యంత ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, శాపాలకు కానీ విపరీతంగా మనం గురి అయినప్పుడు ఇక ఈ జన్మలో మనకు ఎలా ఉంటుంది అంటే, ఇక ఉంటామా పోతామా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక పార్శ్వం. ఇది అంటే మీ కష్టాలకు ఒక కారణం ఇది. ఇక ఇంకొక కారణం ఏమిటంటే, ప్రారబ్ధ కర్మలో మీరు ఎలా వెళ్తున్నారు అనేటువంటిది కూడా ఉంటుంది. తెలిసి కూడా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రారబ్ధ కర్మ అంటే ప్రజెంట్ టెన్స్లో మనం నిర్మాణం చేసుకునేటువంటి జీవితం. ఈ జీవితంలో మనం ముందుకు వెళ్ళకుండా గత జన్మ విధానము మనకు అడుగడుగున ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, అర్థం చేసుకోండి, స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుపడుతూ ఉంటాయి. కానీ అదే జీవితం కాకుండా ఉండడానికి ప్రారబ్ధ కర్మను మనం చాలా శక్తివంతమైనటువంటి నిర్మాణం దిశగా తీసుకువెళ్ళాలి. ఇది రెండవది. అయితే మూడవది ఏమిటంటే, ఇతరుల యొక్క ప్రభావము అంటే కుట్రలు కుతంత్రాలకు వీళ్ళు బలి అయిపోయి, వీళ్ళు జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు కనిపించేటువంటి వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు అనేటువంటి మంచి వ్యక్తులే అని నమ్మినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ సందర్భంలో వచ్చేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అంటే, ఇంకా మీరు అన్నట్టు మరణమే శరణము అనేటువంటి విధంగా ఉంటుంది. కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, గత జన్మానుసారం కావచ్చు, ప్రారంభ కర్మలో సరైనటువంటి విధంగా వెళ్లకుండా ఉండడం కావచ్చు, ఇంకొకటి ఇతరుల యొక్క ప్రభావం కావచ్చు. ఇది ఏది ఏమైనా కూడా ఈ కష్టాలన్నిటినీ కూడా మనం తుత్తునీయలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అపారమైనటువంటి మానసికమైనటువంటి స్థైర్యము మీకు బాగా ఉండాల్సిందే. అలా ఉంటేనే మీరు ముందుకు వెళ్తారు. మానసికంగా మీరు వీక్ కనుక అయినట్టయితే, బలహీనమైతే ఇంకా మీరు ఏదైనా ఒక బాధాకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. అంటే అవసరం కాదు, అలా పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ వివేకానందుల వారు ఒక మాట అంటారు, బలమే జీవనము, బలహీనమే మరణము. మనం చనిపోవడం అంటే బలహీనంగా మానసికంగా మనం బలహీన పడినప్పుడు అది మరణంతో సమానము అని ఉంటుంది. అంటే ఇక్కడ నిమిషానికి మనం చస్తూ బ్రతకాల్సినటువంటి అవసరం లేదు.
ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఇదంతా జరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు కేసీఆర్ గారు చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అలా ఉంటుంది కనుక మహామహులకే తప్పదు. మరి మనం అనుభవించుకుంటూ ఉండాలంటే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదానికి పరిష్కార మార్గాలు ఉంటాయి. దేనినైనా కూడా మనం శక్తివంతంగా ఎదుర్కొనేటువంటి స్థైర్యాన్ని మనం పట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అంటే ఇలాంటి పరిస్థితి ఉంటే నేను స్పష్టంగా సజెషన్ చేసేది ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని పట్టుకోవాలి. ఎందుకు అత్యంత శక్తివంతమైనది పట్టుకోవాలంటే ఇక మనము ఉంటామా పోతామా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే వారి యొక్క జీవితము దుర్భరంగా ఉంటుంది. అందుకనే ఆ మాటలు వస్తాయి. దీనికి శక్తివంతమైనటువంటి దేవతా విధానం అయితే ఆ వైబ్రేషన్ వల్ల శరీరంలో విపరీతమైనటువంటి శక్తి ఉత్పన్నం కావడము, మానసిక స్థైర్యం విపరీతంగా రావడము, సమస్యలను మనము ఎలా పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఆ తెలివితేటలు ఆటోమేటిక్గా రావడము, అలాగే దైవం కూడా తను ఏం చేయాలో తను చేసేసుకుంటూ మనకు మార్గాన్ని సుగమనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మీరు గురుముఖత దీనికి సంబంధించినటువంటి మంత్రం తీసుకుంటే మీకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అది మీరు తీసుకోవచ్చు. ఇక అలా తీసుకోలేనటువంటి వారు చక్కగా ఏం చేయాలంటే ఆంజనేయ దండకం అని ఉంటుంది. మనకి హనుమాన్ చాలీసా పుస్తకంలో ఆంజనేయ దండకం అని మొదటి పేజీలోనే ఉంటుంది. మనకి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పేసి ఉంటుంది. ఆ దండకాన్ని రోజు ఉదయము 11 సార్లు, రోజు ఉదయము 11 సార్లు, ఇది అత్యంత తీవ్రంగా ఉంటే సాయంత్రం కూడా మనం దీపారాధన చేసి 11 సార్లు చదవాలి. ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు. ఇలా మీరు ఒక్కసారి ఆంజనేయ దండకం చదివినప్పుడు ఆ చదివిన దగ్గర ఇప్పుడు దీపారాధన చేస్తాం కదా, ఆ దీపారాధన ముందు ఒక తమలపాకు పెట్టండి. దానిపైన ఒక్కసారి ఆంజనేయ దండకాన్ని చదివినప్పుడు 11 మిరియాలు ఆ తమలపాకు పైన పెట్టండి. అలా మీరు 11 తమలపాకులు పెట్టాలి. ఒక్కొక్కసారి మీరు ఆంజనేయ దండకాన్ని చదివినప్పుడు ఒక్కొక్క మిరియాన్ని ఒక్కొక్క తమలపాకులో పెట్టాలి. అలా ఎన్ని పెట్టాలి? ఒకసారి ఆంజనేయ దండకాన్ని చదివినప్పుడు 11 మిరియాలను గుర్తుపెట్టుకోండి, 11 మిరియాలను ఒక తమలపాకులో పెట్టాలి. అలా మీరు ఎన్నిసార్లు చదవాలని చెప్తున్నాను? 11 సార్లు. అంటే 11 సార్లు ఆంజనేయ దండకాన్ని చదివినప్పుడు 11 తమలపాకులు ముందు పెట్టి ఒకసారి చదివినప్పుడు 11 మిరియాలు ఒక తమలపాకులో పెట్టాలి. రెండవసారి చదివినప్పుడు మళ్ళీ 11 మిరియాలు ఆ తమలపాకులో పెట్టాలి. మనము ఆంజనేయ దండకాన్ని చదువుతున్నప్పుడు మనము చేతిలో 11 మిరియాలను ఇలా పట్టుకొని ఆ పుస్తకాన్ని ఇలా చూసుకుంటూ చక్కగా చదివి, ప్రశాంతంగా చదివి, ఆ 11 మిరియాలను ఇలా మనసులో అనుకొని ఆ తమలపాకు పైన పెట్టండి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు 11 సార్లు చేయండి. బాగా ఇబ్బంది కనుక ఉంటే సాయంత్రం కూడా మీరు 11 సార్లు చేయొచ్చు. అయితే 11 సార్లు మీరు సాయంత్రం చేసినప్పుడు ఈ తమలపాకులు మిరియాలు వాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఉదయం మాత్రమే చేయండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి చేయడం అనేటువంటిది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే మీరు 4:30, 4:30 లేదా 4కి మీరు పూజకు కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత 11 సార్లే కాదు గురుగారు, మేము ఇంకా ఎక్కువ చదవాలని అనుకుంటున్నాము అంటే మీరు ఇంకా ఎక్కువ సార్లు కూడా మీరు చదవచ్చు. కానీ 11 సార్లు మాత్రమే తమలపాకులు పెట్టి 11 మిరియాలు వీటిపైన పెట్టాలి. ఇలా మీరు 11 రోజులు చేయాలి. ఏ రోజుకు ఆ రోజు మీరు పెట్టిన తర్వాత సాయంత్రం పూట ఈ తమలపాకులను మీరు మడత పెట్టి ఒక డబ్బాలో వేయండి. ఒక డబ్బాలోనే కవర్లోనే పెట్టండి పక్కన. ఇలా 11 రోజులు చేయండి. 11 రోజులు చేసిన తర్వాత మీరు మొదటి రోజు ధూపదీప నైవేద్యాలు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టండి. ప్రతిరోజు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. గురుగారు మాకు స్తోమత ఉంది, మేము టెంకాయ సమర్పించుకుంటామంటే అది మీ ఇష్టము. అలా 11 రోజుల తదనంతరము ఇంకా వీటిని అన్నిటినీ మీరు ఏం చేయాలి అంటే ఒక కవర్లోనో ఒక డబ్బాలోనో పెడతారు కదా,
ఈ 11 రోజులు అయిపోయిన తర్వాత 11వ రోజే సాయంత్రము ఇవన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పెట్టి 21 సార్లు మీరు ఆంజనేయ దండకాన్ని చదవండి. అప్పటికి మీరు కొంచెము ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళకి నోటికి అవుతుంది. లేకపోయినా కూడా మీరు చూసుకుంటూ చాలా చక్కగా చదవండి. చదివిన తర్వాత వాటిని అన్నిటినీ తీసుకొని ఏదైనా ఒక నదికి వెళ్ళి మరుసటి రోజు కూడా మీరు వెళ్ళొచ్చు. అదే రోజు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వీలుంటే వెళ్ళండి, లేకపోతే లేదు. నదికి కానీ లేదా ఒక చక్కటి వాగు, మురికి కాలువ లాంటిది కాకుండా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు ఈ మీరు ఏదైతే తమలపాకులు మీరు సేకరించి పెట్టారో అవన్నిటిని కూడా మీరు ఆ నదిలో వేసి నమస్కారం చేసి సైలెంట్గా ఇంటికి వచ్చారు. మీకు ఆ మరుసటి రోజు నుండి మీ సమస్యలు ఆటోమేటిక్గా నిర్మూలనం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నుండి మీరు ప్రతిరోజు ఒకసారైనా సరే ఆంజనేయ దండకాన్ని చేయడం మొదలుపెట్టండి. కష్టాలు విపరీతంగా ఉన్నప్పుడు శని ప్రభావాలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, లేదా ఇతరుల యొక్క చెడు ప్రయోగాలు కావచ్చు, ప్రారంభ కర్మలు సరిగ్గా లేకుండా ఉండడం కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా నిర్మూలన జరిగి తీరుతుంది. మీరు ఈ ప్రయోగాన్ని మీరు చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.